అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ పాల్గొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో పోరుబాటు చేపట్టారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓట్లు వేసి 3 సార్లు గెలిపించామని, ఇందులో 2 సార్లు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఉండటంతో తాము పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుతం 3వ ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలలు గడుస్తున్న అసెంబ్లీకి వెళ్లిపోవడం, ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడంతో గవర్నర్కు తమ బాధ చెప్పుకునేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి గవర్నర్ కార్యాలయం వరకు రాజీవ్ రహదారి మీదుగా గవర్నర్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో నెలకొన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు వ్యవసాయ క్షేత్రం నుంచి బయటకు రావాలని అన్నారు. వ్యవసాయ క్షేత్రం నుంచి బయటకు వస్తారా, శాసనసభకు రాజీనామా చేస్తారో కేసీఆర్ తేల్చుకోవాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ వద్దకు పాదయాత్ర చేపట్టినట్లుగా తెలిపారు. నియోజకవర్గంలోని 9 మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు యాత్రలో పాల్గొన్నారు. ఒక నాయకుడు అడుగుతున్నాడు, రూలింగ్ పార్టీలో ఉండి పాదయాత్ర ఏందని. మేమంతా పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే 15 నెలల నుంచి మీ నాయకుడు, నువ్వు మాట్లాడే ఐశ్యత్ కాదు, నువ్వు మాట్లాడేంత స్థాయి లేదు నాయకుడా, మీ నాయకుని వచ్చి మాట్లాడమను. మేము ఓట్లేసింది నీ ముఖానికి ఎప్పుడు వేయలే. కేసీఆర్కి వేసినాం, ఎమ్మెల్యే 2 సార్లు చేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు, 3వసారి చేస్తే ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. 15 నెలల నుంచి ఎక్కడికైనా వచ్చి పని చేసిండా, రివ్యూ పెట్టిండా? నువ్వు చేసిన పనులే ఒక్కొక్కటి తీసుకుందాం. రింగ్ రోడ్ ఒక ముఖ్యమంత్రి ఉండి 10 ఏళ్ళు అవుతుందా ఒక రింగ్ రోడ్ కంప్లీట్ చేయడానికి? ఇది నీ అసమర్థత కాదా? అదేవిధంగా మనం చూస్తున్నాం, హరీష్ రావు గారు ఒక 6 నెలల్లో బస్ స్టాండ్ కట్టించుకోడు. మన దగ్గర 6 ఏళ్ళు అవుతుంది బస్ స్టాండ్ నిర్మాణం చేయబట్టి. ఒకసారి పోదాం, ఆడ ఆడిటోరియం కట్టిండు కాలేజ్లో, ఏ విధంగా ఉందో మీరు చూడాలి. బయటకేంచి అద్దాలు పెట్టిండు, లోపల ఏమైనా ఉన్నాయా? లోపల ఏం లేవు. మీరు ఒకసారి ఆయన మాటలు వినోర్రి. ఫస్ట్ విజయోత్సవ సభ పెట్టుకున్నాడు, 5,000 ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఎన్ని కట్టించినావు దొరా? 1,200 కట్టించినావు. అవి అందరికీ చాట్ల తౌడు పోసి పంచాయతీ పెట్టినావు. గజ్వేల్ అభివృద్ధి అంటావు, ఇప్పటికీ సీసీ రోడ్లు లేవు. ఇవాళ నాయకులు వాట్సాప్లలో వేస్తుర్రు, ఎప్పుడు లేని విధంగా ధరలు పెరిగినాయి గజ్వేల్ ప్రాంతంలో అంటున్నారు. గజ్వేల్ ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పెరిగినాయి. నువ్వు చూడు, అప్పుడున్న రాజశేఖర్